హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ దయవల్ల నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 days బ్యాక్ నేనైతే ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా బాగా రీచ్ అయింది. కాకపోతే ఒక బ్రదర్ ఒక కామెంట్ చేశాడు. అతని పేరు చెప్పాలంటే అతను ఏమైనా ఫీల్ అవుతాడేమని చెప్పలేదు. అతను కామెంట్ ఏం చేశాడంటే వాళ్ళ ఏరియాలో రోడ్లు కాలువలు ఏమీ లేవంటున్నాడు. అతను నేను స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తాను, అధికారులకు చేరేదాకా కొంచెం చేరేటట్టు చూడు బ్రో, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్తున్నాడు. ఓకే భయ్యా, నేను అయితే మీ ఏరియాలో ఆ పరిస్థితి ఉన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. కాకపోతే నేను ఇంటర్వ్యూ తీసుకునేంత పెద్ద ఛానల్ అయితే నాది కాదు. నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా. నేనేదో నిన్న మొన్న ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, అది కూడా ఒక బ్లాగ్ ఛానల్. నేను ఖచ్చితంగా యూట్యూబ్ లో సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ దగ్గరికి అయితే వస్తాను, నీకు కామెంట్ చేస్తాను, మెసేజ్ చేస్తాను. నేను మీట్ అయ్యి ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాను. అప్పుడు మీ ఏరియాలో మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే అప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి తెలిసేటట్టు నేను చేస్తాను బ్రో, నేను మాట ఇస్తున్నాను. నీ ఏరియాలో కాలువలు రోడ్లు లేనందుకు నువ్వు చాలా బాధపడుతూ ఎవరైనా వస్తారేమో ఎవరైనా చేస్తారేమో అని చాలా ఆశతో ఉన్నావు. నీ ఆశ ఖచ్చితంగా నెరవేరుతుంది బ్రో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఖచ్చితంగా భయ్యా, నేను ఏదో ఒక రోజు అయితే నీ దగ్గరికి వస్తాను, వచ్చి ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాను. మీ ఆ ఊరు ఏదో నాకైతే తెలియదు, కానీ మీ ఏరియా ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. నీ పేరైతే నేను తెలుసు, కానీ నీ ఫేస్ కూడా నాకు సరిగా గుర్తులేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే నేను సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ ఏరియాకి వచ్చి నీతో మాట్లాడి నీతో ఇంటర్వ్యూ తీసుకుంటాను. అప్పటికల్లా మీ ఏరియాలో ఎలాంటి ఇబ్బందులు లేకపోతే వెరీ వెరీ హ్యాపీ. ఒకవేళ ఇలాగే ఉందంటే ఖచ్చితంగా నేనే ఒక ఇంటర్వ్యూ తీసుకొని పబ్లిష్ చేస్తాను, దాన్ని అధికారులకు తెలిసేలా కూడా చేస్తాను. అంతో ఇంతో నాకు కొంచెం నెట్వర్క్ ఉంది. ఓకేనా భయ్యా, మీరు మాత్రం అలాగే పోరాడుతూ ఉండండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయారు ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ ఫ్రెండ్స్ బాగా కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి, ఎలాంటి గొడవలు పడద్దు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు వాడికి మాటలు లేవు, కానీ వాడి గురించి ఏదో ఒక టైప్ ఒక మీకు వేస్ట్ నాకు వేస్ట్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మా మావ అయితే ఫ్రెండ్షిప్ గురించి ఆయన పర్సనల్ గా ఒక ఫ్రెండ్ అయితే ఉన్నారంట. మరి అబ్బాయా నాకైతే తెలీదు. మా మావ అయితే ఈరోజు నా నిజమైన ఫ్రెండ్ గురించి నేనైతే చెప్తాను అని అంటున్నాడు. అది ఏంటో మీరు కూడా తెలుసుకోండి. నేను ఖచ్చితంగా ఆయన మా మామని అయితే అడిగాను ఎవరు ఏంటి అని. ఇందులో దాపరికం ఏముంది, ఉండేది ఉన్నట్లు చెప్తాను. మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉంటుంది అని 10 మందికి కూడా తెలుస్తుంది కదా అనేసి ఆయన అయితే చెప్తున్నాడు. బ్యాడ్ గా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఆయన మాటల్లో ఎలా చెప్తాడో, ఫ్రెండ్షిప్ అంటే ఏంటో, ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తాడో, అది మంచిగా చెడుకా వేరే విధమైనదా చూద్దాం. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అనేది నా తాపత్యం. ప్రతి ఒక్కరు బాగుండాలి ఫ్రెండ్స్, మనమే బాగుండాలి అనేది కూడా నాకు నచ్చదు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, పై నుంచి తీసుకుంటాడు. ఎవరికో ఒకరికి మనం ఉన్న కాడికి మనం సాయం చేయాలి. ఈరోజు అయితే మీకు చెప్పబోయే మాట ఏంటంటే, ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అది కూడా నాకైతే తెలియదు. అందరూ ఫ్రెండ్షిప్ డే అది చేయగలరు, హక్ చేసుకోవడం అంటే మగవారు అట్లా చేసుకోవడం ఉంది అంటే మంచిదే. అది ఒక దేవుడు ఇచ్చిన వరం. ఫ్రెండ్షిప్ అనేది ఆశ తమాషా కాదు ఫ్రెండ్స్. అది వచ్చేసి మన హృదయంలో నుంచి నువ్వు నిజంగా ఫ్రెండ్ వచ్చే కష్టంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఓదార్చేవాడు ఫ్రెండ్స్. ఇప్పుడు లవర్స్ ఉన్నారు, కానీ లవర్స్ కి నేను అంత వాల్యూ, కానీ ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టము. నాకు ఒక ఫ్రెండ్ అనేది ఉండేది. ఎందుకంటే ఇప్పుడైతే కొద్దిగా దూరంలో ఉన్నది.
మేమైతే ఈరోజు ఫ్రెండ్షిప్ డే నేనైతే మంచిగా చేసుకున్నాను. ఆ ఫ్రెండ్ కూడా చాలా అంటే చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకున్నాను. ఆ ఫ్రెండ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నాకంటే ఆ ఫ్రెండ్ అంటే ఇష్టము, నేనంటే తనకంటే చాలా ఇష్టము. అది ఒక ఫ్రెండ్షిప్ డే. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే విడిపోవడం కాదులే కానీ ఫ్రెండ్షిప్ అంటే మనం బతికినంత కాలం ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఆలోచన చేయండి, ఎంత ఫ్రెండ్షిప్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నోటీస్ చేసి ఫ్రెండ్స్ మీరందరూ ఫ్రెండ్షిప్ అనేది బాగా ఎంత అయితే కష్టంలో బాధలో ఉన్నప్పుడు అయితే మీరు ఒకరికొకరు అర్థం చేసుకొని చేస్తుంటే అదే ఫ్రెండ్స్, అదే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక అర్థం అనేది ఉంటుంది. ఏదో ఫ్రెండ్షిప్ లే మాట్లాడదాంలే పోదాంలే అంటే అది కాదు ఫ్రెండ్స్. హృదయంలో అతను ఎవరన్నా కానీ మనమైతే ఎవరిదైతే మనం ఫ్రెండ్షిప్ చేసుకున్నామో నిజంగా అతని దగ్గరికి మనం వెళ్ళి అతని బాధ ఏదో అతని కష్టం ఏదో మనం పాల్గొనుకోవాలి. వారి ఫ్యామిలీతో మనకు అవసరం లేదు, మనం అయితే పోయి మనం మాట్లాడాలి అనేది నా తాపత్యం. ప్రతి ఒక్కరికి ఇది కనుక ప్రతి ఒక్కరికి అయితే మీరు పంపించండి. ఫ్రెండ్షిప్ డేకి నాకంటే ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్షిప్ డే అనేది చాలా సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ అది ప్రతి రోజు మనం ఫ్రెండ్షిప్ తో మాట్లాడుతూనే ఉంటాం. కానీ ప్రతి ఒక్కరికి మనకైతే ఎవరైతే ఉన్నారో మీకు ప్రతి ఒక్కరికి మనం విద్య చెప్పాలి. ఎందుకంటే అప్పుడు నాకుండే ఫ్రెండ్షిప్ నాకుండే ఫ్రెండ్ అయితే అప్పుడైతే రిబ్బన్ బ్యాండ్ ఇచ్చి కేక్ ఇచ్చి ఏదో ఒక స్వీట్ వచ్చి తినిపించి చాలా నన్ను హ్యాపీగా ఉంచేది. కానీ ఆ రోజులో నాకు ఈరోజైతే మధ్యకి వస్తే చాలా అంటే చాలా బాధ వేస్తున్నది. మా ఫ్రెండ్ నా దగ్గర ఉండేది కనుక నాకు చేతికి రిబ్బన్ బ్యాండ్ వేసి నోట్లో కేక్ కానీ ఏదో స్వీట్ కానీ పెట్టి నన్ను ఆనందపరిచేదని ఆ జ్ఞాపకం మర్చిపోయి నేనంటే చాలా ఈరోజు అయితే నాకు ఈరోజు ఆ ఫ్రెండ్ని కలిసినాక చాలా ఆనందం వచ్చేసింది. కానీ నా దగ్గర లేదని అందుబాటులో లేదని చాలా ఫీల్ అవుతున్నాను. కానీ ఆ ఫ్రెండ్కి అయితే నేను మరొకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకుంటూ ఈ వీడియోను రేపటి కొత్త వీడియోతో మీ ముందర ఉంటూ మేము మీకు తెలపరుస్తాము. అంతవరకు మరి బాయ్ ఫ్రెండ్స్. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, మా మామ చెప్పిన ఫ్రెండ్షిప్ డే. తన ఫ్రెండ్ అయితే చాలా మిస్ అవుతున్నానని అయితే చాలా బాధపడ్డాడు. వీడియోలో చెప్పింది ఒక విధం అయితే నాతో షేర్ చేసుకున్న విధం ఇంకొకటి. నేను ఊరుకో అని చెప్పాను, మనం అంతకుమించి ఏం చెప్పలేము. ఎందుకంటే అది ఆయన ఇష్టం. ఎందుకంటే మనకంటూ ఒక ఫ్రెండ్ చాలా సంవత్సరాల నుండి మనతో క్లోజ్గా ఉండి ఒక్కసారిగా దూరం అయిపోతే ఆ బాధ అనేది ఆ ఫ్రెండ్కే తెలుస్తుంది, కానీ చూసేవాడికి తెలియదు. చూసేవాడికి జస్ట్ అతని బాధ కనిపిస్తుంది, కన్నీళ్లు కానొస్తాయి అంతే. కానీ అతని మనసులో బాధ అయితే ఎవరు తీర్చలేనిది. అతని ఫ్రెండ్ నేనైతే అడిగాను, అంత క్లోజ్గా ఉన్నావు కదా ఫ్రెండ్, ఆ అబ్బాయి అమ్మాయి ఆమె పేరైనా చెప్పు వాళ్ళది కనీసం అంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకే తెలుస్తుందేమో. నేనైతే అడిగాను, తన పేరు చెప్పు ఈ వీడియో కనీసం అంటే తన దాకా చేరుకుంటుందేమో చూద్దాము. తనైతే పర్సన్ పేరు అయితే చెప్పలేదు. ఎందుకని అడిగితే కొంచెం అవసరం లేదు వద్దులే అని అంటున్నాడు. సరే నీ అనవసరమైన విషయాలు మనకెందుకులే అని చెప్పి, అవసరం ఏం లేదు, అవసరమైన విషయమే, కాకపోతే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనైతే ఫోర్స్ చేయలేదు. ఫ్రెండ్షిప్ అనేది నా దృష్టిలో అయితే దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఫ్రెండ్. అది మా మామ కూడా చెప్పాడు. రిలేటివ్స్ అనేది మనకు ఆటోమేటిక్ గా ఉంటారు, కాకపోతే ఫ్రెండ్ అనేవాడు మనమే చూస్ చేసుకుంటాం. కాబట్టి ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. కాకపోతే ఫ్రెండ్షిప్ లో కొన్ని గొడవలు అనేవి ఉంటాయి, సహజమే. అవి నార్మల్ గొడవలు అయితే పర్లేదు, మరి చాలా మితిమీరిపోయిన గొడవలు అనేవి ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోండి. మనవాడే కదా, మన ఫ్రెండే కదా అంటే ఒక మాట అనేది తన్నే కదా, నేను ఫ్రెండ్ని కాబట్టి నా మంచి కోరే కదా వాడు అంటున్నది అనేసి అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో అందరనేసి కాదు కానీ కొంతమంది అయితే ఉన్నారు, ఒక మాటను కూడా అసలు పడరు. అసలు ఎలా అంటే ఏదైనా తొందరలో ఒక
ఒక మాట గట్టిగా అనడం కానీ ఏదైనా కానీ కొంచెం తిట్టినట్లు కానీ అనిపిస్తే వెంటనే రియాక్ట్ అవ్వడం, వెంటనే కోపగించుకోవడం, ఇలా ఉంటుంది. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఫ్రెండ్షిప్ అనేది అసలు చెయ్యకూడదు. నా దృష్టిలో అలాంటి ఫ్రెండ్షిప్ అనేదే కాదు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మెయిన్ గా నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే ఒకే ఒకడు ఉన్నాడు. అది నా ఫ్రెండ్, నా చిన్ననాటి ఫ్రెండ్. ఒకడు సురేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంకొకడు ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అంటే సుభాన్ అని ఇంకొకడు ఉన్నాడు. అతను ప్రజెంట్ సుభాన్ అనే వ్యక్తి అక్కడ తాడిపత్రిలో వర్క్ చేస్తున్నాడు. ఈ సురేష్ అనే వ్యక్తి అయితే నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను మార్నింగ్. ఈ సుభాన్ అనే వ్యక్తికి ఇంకా చేయలేదు. ఈ వీడియో చూసి నా గురించి మావాడు యూట్యూబ్ లో చెప్పాడు, నా గురించి ఒక వీడియో కూడా ఉందా అని షాక్ అవుతాడని నేను వీడియోలో చెప్తున్నాను. చూద్దాం ఈ వీడియో వారికి చేరుతుందో, వాడు నాకు ఎలా రిప్లై ఏ విధంగా ఇస్తాడో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే ఫ్రెండ్షిప్ డే గురించి చాలా బాగా మాట్లాడుకున్నాం. మీ లైఫ్ లో మీకంటూ ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే ఖచ్చితంగా ఉంటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరో ఒకరు. అమ్మాయికి అబ్బాయి ఉండొచ్చు, అబ్బాయికి అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయికి అబ్బాయి, అమ్మాయికి అమ్మాయి, ఎవరైనా కానీ ఎవ్రీథింగ్. నాకంటూ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు అనేది అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే తెలిసిపోతుంది ఎవరి లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఉన్నవాడు అనేది అయితే ఒకటి తెలిసిపోతుంది. దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో అతని పేరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేశారంటే ఆ కామెంట్ల గురించి కూడా నేనైతే సపరేట్గా ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అంటే రేపు ఒక కొత్త రూట్కి అయితే వెళ్దాం. ఇంకా అక్కడ పరిసరాలని, అక్కడ ఏమైనా వింతలు విశేషాలు ఉంటే ఏదైనా మాట్లాడుతున్నాను. లేకపోతే మా మామకి లవ్ స్టోరీ అంటే కొంచెం ఎక్కువ గ్రిప్ ఉంది అంటున్నాడు. లవ్ స్టోరీ ఎప్పుడు లవ్ సాంగ్స్ వినడం, లవ్ స్టోరీలు చెప్పడం ఇలా జరుగుతూ ఉంటుంది. నేను ఇందాక కూడా అడిగాను, మీరు ఫ్రెండ్సా లేకపోతే లవర్సా అని. లేదా జస్ట్ ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్స్. నా మనసులో అలాంటి ఉద్దేశం ఏం లేదు, తనకు అలాంటిది ఏం లేదు అని చెప్పాడు. నీ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటని అని అడిగాను. చాలా బాగా చెప్పాడు. అది రేపు వీడియోలో కామ్గా మా మామ మాటల్లోనే ఆ లవ్ స్టోరీ, ఆయన లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో అది మొత్తం క్లియర్ గా చెప్పేస్తా అన్నాడు. రేపు కన్ఫామ్ గా లవ్ గురించి అయితే మనం ఒక వీడియో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, ఉంటాను.